ఓం శ్రీ గురుభ్యో నమః. మనందరి ఆరాధ్య దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలతో నా ఆత్మ నివేదన అందించుకుంటూ ఉన్నాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనందరి ప్రియతమ గురువు గారైనటువంటి పత్రిజీ గారి గురించి నాలో కలిగిన కొన్ని భావాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మరి పత్రి సార్ పేరులో ఉన్నటువంటి పత్రి అంటే ఆకు, పత్రము అని కూడా అంటారు. పత్రి. ఈ భూలోకంలో సమస్త జీవరాశులకు ఆహారాన్ని మొక్కలే అందిస్తూ ఉన్నాయి. మొక్కలే లేకపోతే ఈ భూమండలంలో ఏ జీవి కూడా జీవించలేదు. అలాగే ప్రాణవాయువును కూడా అందించేది మొక్కలే. మరి ఆ మొక్క సూర్యుని యొక్క సౌరశక్తిని గ్రహించి తనే స్వయంగా ఆహారం తయారు చేసుకొని తన ఎదుగుదలకే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులకు కూడా ఆహారాన్ని అందిస్తుంది. అలాగే ప్రాణవాయువును కూడా అందిస్తుంది. ఆ మొక్కల్లో ఈ సూర్యరశ్మిని గ్రహించి ఆహారం తయారు చేసే భాగమే ఆకు, అంటే పత్రి. అంటే ఆకులే ఆహార ఉత్పత్తికి మూలం. అలాగే ఈ భూప్రపంచం ఒక మొక్క అయితే అందులో ఆకు లాంటి వారు మన పత్రిజీ. అంటే మానవాళికి ఆధారభూతమైనటువంటి భూమి మొక్క అయితే ఆ మొక్కకు మరి మానవాళికి అంతా కూడా అత్యంత అవసరమైనటువంటి ఆత్మజ్ఞానం అనే ఆహారాన్ని, మరి ధ్యానం అనే ప్రాణవాయువుని ఉత్పత్తి చేసి అందించిన మహానుభావుడు మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ. ఎంత అద్భుతంగా ఆయన అందించినటువంటి ఈ ఆత్మజ్ఞానం అనే ఆహారము, ధ్యానం అనే ప్రాణవాయువుని తీసుకుని ఎందరో ఉన్నతంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ భగవంతుడిని తెలుసుకుంటూ ఆ మోక్ష మార్గంలో అద్భుతంగా పయనిస్తూ ఉన్నారు. మరి పత్రిజీ ఈ భూమిని ఉన్నత లోకంగా మార్చడానికి వచ్చిన ఒక దేవదూత. ఆయన అందించినటువంటి ఈ ఆధ్యాత్మిక ఆహారము, ధ్యానం అనే ఈ ప్రాణవాయువుతో ఎన్నో ఆత్మలు గొప్పగా ఎదిగాయి. అలా ఎదిగిన వారిలో ఎక్కువగా మహిళలు కూడా ఉన్నారు. చూడండి, వంటింటికే పరిమితమై భర్త, అత్తమామల అడుగుజాడల్లోనే నడుస్తూ తన యొక్క స్వశక్తిని, ఆత్మశక్తిని కూడా తెలుసుకోలేని ఎందరో స్త్రీలు ప్రస్తుతం పత్రి గారి మార్గంలో ధ్యానులై ఆయన అందించినటువంటి ఆత్మజ్ఞానంతో వారి కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా ఎంతో ఉన్నతమైన మహిళలుగా లోక కళ్యాణార్థం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో ప్రతి స్త్రీ కూడా ఒక శక్తి స్వరూపిణిగా తనదైన ఆత్మశక్తితో ఎదిగేలా తీర్చిదిద్దిన మహానుభావుడు ఆయన. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా సమాజంలోని ప్రథమ భాగం అయినటువంటి కుటుంబంలోనే మార్పు రావాలి. మరి ఆ మార్పు తేగల ఏకైక శక్తి, వ్యక్తి ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీయే. అందుకే అన్నారు కదా! ఇంటికి దీపం ఇల్లాలు అని. ఆ విధంగానే మరి పత్రిజీ ఇంటికి దీపం ఆత్మజ్ఞాని అయిన ఇల్లాలు అని అందరూ గుర్తించేలాగా మనందరినీ తీర్చిదిద్దారు. అటువంటి గురువుకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మహానుభావునికి వేల వేల ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆయన మార్గంలో ఆయన సూచించిన విధంగా జ్ఞానవంతంగా జీవిస్తూ అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ అందరినీ మాస్టర్లుగా తయారు చేయటమే మన యొక్క రక్షణ కర్తవ్యం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ధ్యానులవ్వాలని, శాకాహారులవ్వాలని,
మరి తమలోని అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను అలాగే త్రిగుణాలైన తమో, రజో, సత్వగుణాలను వదిలిపెట్టి నిర్గుణులై దైవత్వాన్ని పొందాలని దివ్యాత్మ స్వరూపులై ఏకత్వాన్ని సాధించి ప్రేమమూర్తులై ఈ భూమిని ఒక అద్భుతమైనటువంటి దివిగా మార్చాలని సంకల్పంతోనే జన్మ తీసుకుని వచ్చినటువంటి దివ్య పూర్ణ పురుషుడైనటువంటి పత్రిజీకి వేల వేల ఆత్మ ప్రణామాలు. మనం ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన అందించినటువంటి 18 ఆదర్శ సూత్రాలను మరి మనం అందరము ఆచరణ సూత్రాలుగా ప్రతి శ్వాసలోనూ నింపుకుంటూ జీవిస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి తగినంత కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి నివాళి. ఆ మార్గంలో పయనిస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా గురు పౌర్ణమి సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఆధ్యాత్మిక ప్రపంచనాన్ని భూమిపై నలుదిక్కులా ప్రసరిస్తూ అలుపెలుగు అలుపెరగని సూర్యునిలాగా నిరంతరం శ్రమించిన మన గురువు గారి మార్గంలో మనందరం కూడా ఆయనలాగే నిరంతరం శ్రమిస్తూ చక్కగా ఎదగాలని, మనం ఎదుగుతూ అందరినీ ఎదిగే విధంగా ఆ మార్గాన్ని వాళ్ళకి అందించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ప్రసన్న. థ్యాంక్ యూ.